వంశధార నిర్వాసితులకు మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు పరిహారం అందజేశారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కృష్ణాపురంలో పర్యటించిన మంత్రులు నిర్వాసితులకు చెక్కులు పంపిణీ చేశారు. వీరి వెంట ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న నిర్వాసితుల బాధ తెలుసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు 420 కోట్లు విడుదల చేశారని మంత్రి దేవినేని వివరించారు. దళారులు లేకుండా నిర్వాసితులకు నేరుగా చెక్కులు పంపిణీ చేశామని వెల్లడించారు. నిర్వాసితులు ఎవరికీ అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. న్యాయపరంగా ఉన్న పేర్లన్నింటినీ పరిగణలోకి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ప్రాజెక్టు కోసం ఇప్పటికే 21,000 ఖర్చు చేసినట్టు తెలిపారు. కొత్తూరు, హిరామండలం తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఈ నెలాఖరులోగా నిర్వాసితులందరికీ పరిహారం పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి దేవినేని వివరించారు. నిర్వాసితుల ఆమోదంతో వంశధార ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామన్నారు.